Andariki vandanam. So I'll learn this when going back. Okay. Yeah, so we are looking at Hebrews chapter 10. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. Right. What is our subject? మన అంశం ఏంటి? Perfection. సంపూర్ణత. Right. Sometimes we can even pity the audience. కొన్నిసార్లు వినేవారి మీద జాలి పడాల్సి వస్తుంది. 3 speakers with 3 different subjects. ఎందుకంటే ముగ్గురు ప్రసంగికులు 3 వేరు అంశాలు. So by the time you finish, you'll be wondering, what is the subject I really learned? ఈ 3 రోజులు 3 వర్తమానికుల ద్వారా క్లాసులు అయిపోయేసరికి ఇంతకీ మనం ఏం విన్నాం అబ్బా అని ప్రశ్న మనకే వస్తుంది. Right, but we thank God for the Holy Spirit that brings clarity and also makes us to understand God's purpose through His Word. కానీ మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం మరి తన వాక్యంలో ఆ అంశాల పట్ల ఏమై ఉందో ఆయన మనకు తేటపరిచేవాడుగా ఉంటాడు. Right, for some of us who are not here yesterday, very briefly for a few minutes, I'll just recollect what we have studied so that you get into the flow. నిన్న లేని వారి కొరకు నిన్న చెప్పుకున్న దాన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాము. Right, our subject is perfection amongst God's people. దేవుని ప్రజల మధ్య సంపూర్ణత అన్నది మన అంశంగా ఉంది. And the word perfection is in 4 types, right? సంపూర్ణత అన్న పదము 4 రకాలుగా చెప్పబడింది. All are words connected to perfection. ఈ 4 వేరు పదాలు సంపూర్ణతకు సంబంధించినవే. Right, what's the first word? మొట్టమొదటిది ఏంటి? Uttam, good. ఉత్తమము. Uttamu, good. ఉత్తమము. Now try to understand, it is not the way you and me look at good. గమనించండి, ఉత్తమం అంటే నీ దృష్టిలో నా దృష్టిలో ఉత్తమమైంది అని చూసే ఆ విధానం కాదు. For us good means manchi, right? మనకు దృష్టిలో ఉత్తమం అంటే మంచిది అని. Right, but for God in the word good means perfect. కానీ దేవుని దృష్టిలో ఉత్తమము అంటే సంపూర్ణము అని అర్థము. When he created everything in Genesis 1, he said it is good. ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టిని కలుగజేసినప్పుడు ఆయన మంచిదిగా ఉన్నది అన్నాడంటే సంపూర్ణంగా ఉంది అన్నాడని దాని అర్థం. Everything complete in its own perfection. ప్రతిది కూడా దాని చొప్పున పరిపూర్ణంగా అది చేయబడింది అని దేవుని అర్థం. When the Lord gave the talents to those 3 men, right? ఆ 3 మనుషులకు ఆయన తలాంతులు ఇచ్చినప్పుడు కూడా He gave one 5, the other 2 and the other 1. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతు ఇస్తాడు. Right. The 5 and the 2 brought back to God, to the Lord, double of what they were given. 2 తలాంతులు తీసుకున్నవారు వాటిని రెట్టింపు చేసి ప్రభు దగ్గరకు తీసుకొస్తారు. Right, what did the Lord say? అప్పుడు ప్రభు ఏమంటాడు? Well done thou good and faithful servant. భల నమ్మకమైన మంచి దాసుడా. So the good is not trying to appreciate. కాబట్టి అక్కడ మంచి అంటే అతన్ని అభినందించినట్లుగా కాదు. No appreciation. అక్కడ అభినందించే కోణం కాదు. What is the Lord saying? ప్రభు ఏమన్నాడు? What you did is perfect. నువ్వు చేసింది సంపూర్ణంగా చేశావు. That's what we need to understand. అలాగూ మనం అర్థం చేసుకోవాలి. The same remark he gave to the 5 and the 2. అదే విధమైనటువంటి ప్రశంస 5, 2 తలాంతులు కలిగిన ఇద్దరికి ఆయన చెప్పాడు. So the 5 also is perfect. కాబట్టి 5 తలాంతులు కలవాడు సంపూర్ణంగా చేశాడు. And the 2 also is perfect. 2 తలాంతులు గలవాడు కూడా సంపూర్ణంగానే చేశాడు. Matthew 13. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో the good ground yields how 30, 60 and 100. మంచి నేలనబడినటువంటి విత్తనాలు 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించాయి. Any difference? వ్యత్యాసం ఏమైనా ఉందా? No difference. ఏమీ లేదు. All are perfect. అన్ని సంపూర్ణమైనవే. Somebody cannot say that I have got 3 gifts, he's got only 1. ఆయనకి ఒకే వరం ఉంది, నాకు 3 వరాలు ఉన్నాయి అని చెప్పడానికి వీల్లేదు. If you have 1, you're using it, you're perfect. నీకు ఒకటి ఉంది, దాన్ని సంపూర్ణంగా సంపూర్ణత కొరకు ఉపయోగించు. The point right now is the word good is whatever God has given you, use it by the Spirit's
wonderful leading. కాబట్టి సంపూర్ణత ఆ సంబంధించి ఉత్తమం అంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి సామర్థ్యాన్ని, వరాన్ని ఆత్మ సహాయముతో ఆయన మహిమ కొరకు ఉపయోగించు సంపూర్ణంగా. The second is acceptable. రెండవది అనుకూలము లేక అంగీకారము. So it says in Romans 12, good and acceptable. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం కదా, ఉత్తమమును అనుకూలమునైనా. Our offerings of sacrifice, spiritual sacrifice, is acceptable in Christ. మనం అర్పించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు దేవునికి అంగీకారమైనటువంటివిగా ఉండాలి. The word acceptable is also perfect. కాబట్టి అక్కడ కూడా అనుకూలమైన లేక అంగీకరింపదగినవి అన్న పదంలో కూడా సంపూర్ణమైన అనే అర్థం ఉంది. It's not you and me trying to bring our efforts and saying like Cain, Lord, you accept what I brought. నీవు నేను మన సొంత ప్రయత్నాల ద్వారా కయ్యను లాగా నేను తీసుకొచ్చినయ్యా దాన్ని నువ్వు అంగీకరించు అని భావించకూడదు. What did God tell Cain? కయ్యనుకు యెహోవా ఏమన్నాడు? If you had the same spirit like Abel, will you not be accepted? హేబేలు వలె నువ్వు సత్క్రియ చేస్తే అదే తలంపు నువ్వు కలిగి ఉంటే నీవు అంగీకరించబడవా అంటాడు. That's acceptable offering, right? అంటే అది అంగీకారమైనటువంటి అర్పణగా కనబడుతుంది. That's perfect. అది సంపూర్ణమైనది. Third is perfect by itself. In Romans 12 it says the perfect will of God. మూడవది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తము. And I told you the word perfect yesterday is everything, each thing effective in all. సంపూర్ణము అంటే ప్రతిదీ కూడా అన్ని విషయములలో ఖచ్చితముగా ఉండడము. That's the word per. P-E is one, single and perfect, effective in all. మనము PERFECT లో PER అంటే ప్రతిదీ సమస్తము అని అర్థము. So that's perfect, right? కాబట్టి అది సంపూర్ణమైనటువంటిది. But what's the ultimate? ఇంకా చివరిదేంటి? As the Lord, as God the Father testified of Jesus the Son. కుమారుడైనటువంటి ప్రభువును గురించి తండ్రి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు Yeah. ఏం చెప్పాడు? Well pleasing. నేనెంతో ఆనందిస్తున్న నా కుమారుడు అన్నాడు. That is the ultimate of perfection. మన యొక్క సంపూర్ణత స్థితిలో ఇక అది అంతిమమైనటువంటిది. And we read those words where? ఈ మాటలు ఎక్కడ చదువుకున్నాం మనము? Hebrews chapter 13. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చదువుకున్నాం. Read that again, right? ఆ వచనాలు మరొకసారి చూడండి. 4 things from verse 13 up to verse 16. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 16వ వచనం వరకు మనం ఒక 4 సంగతులు చూసాం. There are 4 kinds of sacrifices, and it says here, with that sacrifice God is what? Well pleased. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు 4 రకములైనటువంటి యాగములు చెప్పబడ్డాయి. అవి దేవునికి ఇష్టమైనటువంటివి అని అక్కడ చెప్పబడ్డాయి. What does it say? అక్కడ ఏం చెప్తున్నాడు? First is మొట్టమొదటిది be with the sacrifice of Christ. Let us go forth therefore unto him without the camp, bearing his reproach. ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి మనము ఆయన యొద్దకు వెళ్ళుదము. That's the first level of sacrifice. ఇది సమర్పించుకోవడంలో అర్పణలో మొట్టమొదటి దశ. Involving with the sacrifice of Christ, bearing his shame and reproach. ఆయన యొక్క నిందను, ఆయన పొందిన అవమానాన్ని మనం కూడా పంచుకొని ఆయన ఎక్కడ శిబిరము వెలుపల ఉన్నాడో ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. The sacrifice of identifying with Christ the Son of God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు బలియాగముతో మనలను కూడా మనము ఏకీభావము కలిగి ఉండాలి. It's a very high level sacrifice. ఇది చాలా ఉన్నత స్థాయి బలి అర్పణ. He went without the camp. ఆయన శిబిరము వెలుపలికి వెళ్ళాడు. Meaning separated from the world. అంటే లోకములో నుంచి ఆయన ప్రత్యేకింపబడిన వాడుగా ఉన్నాడు. Willing to take the reproach and bear everything for Christ. క్రీస్తు నిమిత్తము నిందను అవమానమును భరించేటువంటి వారుగా మనం ఉండాలి. What's the second? రెండవది ఏమిటి? Verse 14.
14వ వచనం మనం చూస్తున్నాం. It says we have no continuing city here, but we seek one to come. మనకు నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము. What sacrifice is this? ఇక్కడ ఇది ఏ విధమైన యాగము? Giving up on your interest or your assets in the world. నీకున్న సమస్తాన్ని దేవునికి అర్పించుకొనుట అన్నటువంటిది రెండవ యాగము. That is the sacrifice of yourself. అంటే నిన్ను నీవుగానే మరి దేవునికి సమర్పించుకొనుట. What's the third thing? మూడవది ఏంటి? Verse 15. 15వ వచనంలో చూస్తున్నాం. The true sacrifice of worship. నిజమైనటువంటి అర్పణ అన్నటువంటిది ఆరాధనగా మనం చూస్తూ ఉన్నాం. Verse 15. 15వ వచనంలో మనం చూస్తే Let us offer the sacrifice of praise to God continually. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. Now why is it called a sacrifice? ఎందుకది స్తుతి అన్నది ఒక యాగముగా చెప్పబడింది? Can the utterance of word be a sacrifice? అంటే మనము మరి ఆ అర్పణలో యాగములో నోటితో పలికే మాటలు కూడా ఉండాలా? Lord, I praise you. Is it a sacrifice? ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను, మరి ఇది ఒక యాగమా? Lord, I thank you. ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, Is it a sacrifice? ఇది యాగమా? What is the meaning of verse 15? మరి స్తుతి యాగం అన్నాడే 15వ వచనంలో దాని భావం ఏంటి? It says by him let us offer the sacrifice. అక్కడ మనం గమనిస్తుంటే ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. What is the meaning of sacrifice? ఏంటి ఎక్కడ యాగము అంటే? It has to have a cost. అది ఒక వెలతో కూడింది యాగము. It has to have a pain. అలాగే బాధతో కూడింది యాగము. It has to have a selfless giving up. అలాగే నిస్వార్థంగా ఇచ్చివేయవలసింది యాగము. It has to have a quality where the offering is pure. అలాగే పవిత్రమైనటువంటిదిగా అర్పించవలసింది యాగము. Right, that's called a sacrifice, right? అదే బలి లేక యాగము అని మనం పిలుస్తాం. It has to have a savor where the odor goes up. దాని ద్వారా ఇంపైన సువాసన గల హోమము అది ఆగ్రానించబడాలి, అది ఎక్కిపోవాలి. When will the savor go up? ఎప్పుడు ఆ యొక్క సువాసన అనేది పైకెక్కిపోతుంది? When you burn something, right? మనం దేనైనా సరే దహించినప్పుడు అందులో నుంచి ఆ సువాసన ఎక్కిపోతుంది. There is an essence. Some crystals are there. సాంబ్రాణి లాంటివి ఉంటాయి కదా. Sambrani. What do you do with sambrani? మనం ఏం చేస్తాము? Just take it like that, right? అలా తిప్పుతామా? Where do you put the sambrani? ఉత్త సాంబ్రాణిలో వాసన రాదు, దాన్ని ఎందులో వేయాలి? Coal. నిప్పుల మీద వేయాలి. Right. So this sambrani, ఈ యొక్క శరీరం అనే ఈ సాంబ్రాన్ని put in the coal, నిప్పులో వేయబడినప్పుడు coal of trial, శ్రమలనేటువంటి అగ్ని. then what happens to that sacrifice? అప్పుడు ఆ బలిల ద్వారా ఏం జరుగుతుంది? A sweet savor. దేవునికి ఇంపైన హోమము మరి ఎగిసిపోతుంది. Ephesians 5 verse 1 and 2. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనకు తెలుసు కదా. What does it say? అక్కడ ఏం చెప్తున్నాడు? As dear children, ప్రియులైన పిల్లల వలె be followers of God, దేవునిని పోలి నడుచుకోండి. And as Christ gave himself as an offering, as a sweet savor unto God. అంతేకాకుండా యేసుక్రీస్తు మరి పరిమళ వాసనగా మనం ఉంట కొరకు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు, అలాగే మనము కూడా అర్పించుకోవాలంటాడు. So when that is the form of my life, అలాగూ నన్ను నేను అర్పించుకోవటం అన్నది నా జీవిత విధానం అయినప్పుడు then I bring this offering to God. నేను నన్ను నేను అర్పించుకుని ఆ రీతిగా అర్పణ దేవుని వద్దకు తీసుకొచ్చినప్పుడు there's a price. అక్కడ దాని కొరకు వెల చెల్లించాలి, there's a pain, వేదన పడాలి, there is a burning, అలాగే మంట ఉంటుంది. And then that offering goes up and say, Father, accept by Christ. అప్పుడు ఆ అర్పణ పైకి వెళ్తుంది, తండ్రి క్రీస్తులో ఈ అర్పణ అంగీకరించు. That's why it says he gave himself
in love a sacrifice as a sweet savor unto God. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తుంది, ఆయన తన్ను తానే దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు అన్నాడు. What's the fourth sacrifice? ఇక నాలుగవ యాగం ఏమిటి? Verse 16. 16వ వచనంలో మనం చూస్తున్నాం. To do good and to communicate. ఉపకారమును ధర్మమును చేయుట నాలుగవ యాగము. Verse 15. 15వ వచనంలో love God. దేవునిని ప్రేమించుట. Verse 16. 16వ వచనంలో love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట. Right. What does this mean? దీని అర్థం ఏంటి? When it says to do good and communicate, that's a sacrifice. ఉపకారము చేయాలి, నీకున్నది పంచుకోవాలి అన్నప్పుడు అది కూడా ఒక అర్పణగా చెప్పబడింది. That means I need to understand what my brother or my sister needs. అంటే నా తోటి సహోదరుడు సహోదరి వారి అక్కర ఏమై ఉన్నదో నేను తెలుసుకోగలగాలి. What my child needs. నా యొక్క బిడ్డల అవసరత ఏంటి నేను తెలుసుకోగలగాలి. What my wife needs. నా భార్య అవసరత ఏంటి నేను తెలుసుకోవాలి. నా భర్త అవసరత ఏంటి తెలుసుకోవాలి. They are all the neighbors. వీరందరూ మన పొరుగువారు. And you love as you would love yourself. నిన్ను నీవు ఎలాగూ ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా నీవు అలాగే ప్రేమించాలి. So with this holistic 4 aspects of sacrifice, కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఈ 4 విధములైనటువంటి కోణాలతో కూడిన ఈ అర్పణలో what does verse 16 and say? 16వ వచనము దానికి ఏం చెప్తుంది? For with such sacrifices, అట్టి యాగములు, God is, అట్టి యాగముల వలన this దేవుడు is my son in whom I am well pleased. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి, ఎట్లా నేను ఆనందిస్తున్నాను నా ప్రియ కుమారుడు అన్నాడు ఆ విధంగానే ఈ యాగములను కూడా ఆయన అంగీకరిస్తాడు. But let's be sure we cannot do it of ourselves. అయితే గమనించండి, మనలను మనము మోసపుచ్చుకోకూడదు, కనుబరుచుకోకూడదు. And that is why you read verse 20 and 21. అందుచేతనే 20, 21 వచనాలు మనం చదివినట్లయితే who makes it possible? అక్కడ అలాగూ ఆ దేవునికి ఇష్టమైనవిగా వీలు కలిగిస్తుంది ఎవరు? Look at verse 20 and 21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. Right. That means he makes you perfect in all these things. అంటే ఈ విషయములన్నింటిలో కూడా ఎవరంట? సమాధానకర్తయగు దేవుడే సిద్ధపరుస్తాడు. So what's our subject? కాబట్టి మన అంశం ఏంటి? Perfection, right? సంపూర్ణత. Now we looked at Hebrews 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం కదా. And we looked at 7 divisions in Hebrews 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం 7 భాగాలుగా విభజించుకున్నాం. First of all, the law that brings the knowledge of worship. మొట్టమొదటిది ఆరాధనను గూర్చినటువంటి జ్ఞానమును మనకు తెలియపరిచేటువంటి ధర్మశాస్త్రము. We read that in verse 1 to 6. అది మొదటి 6 వచనాల్లో మనం చూస్తాము. The objective of the law. ధర్మశాస్త్రం యొక్క లక్ష్యం అక్కడ మనం చూస్తాం. And the object of the law is what? ఏంటి ధర్మశాస్త్రం యొక్క గురి ఏమిటి? Perfect worship. పరిపూర్ణ సంపూర్ణ ఆరాధన. Not the sacrifices but the law. బలులు కాదు ధర్మశాస్త్రము అని ఇక్కడ చెప్తున్నాడు. And we read that in Exodus chapter 20. నిర్గమకాండము 20వ అధ్యాయములో కూడా మనం గమనించాం. When God delivered the people out of the land of Egypt. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుంచి విడిపించిన తరువాత what happened in chapter 20? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏం జరిగింది? The first thing he gave his law. దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇచ్చాడు. What is the law? ఏంటా ధర్మశాస్త్రము? Know your God. నీ దేవునిని తెలుసుకో. Know who he is. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకో. You cannot have another God. నీకు వేరొక దేవుడు నీవు కలిగి ఉండకూడదు. You have to love him with all your heart and soul and strength. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. That is the law. అది ధర్మశాస్త్రము. After that he gave the command.
ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన తరువాత ఆజ్ఞలు ఇచ్చాడు. So you cannot mix the law and the command in that situation. కాబట్టి ఆ సందర్భంలో ధర్మశాస్త్రమును ఆజ్ఞలను మనం కలపకూడదు. The law is to know God and worship God. ధర్మశాస్త్రం అనగా దేవునిని ఎరుగుట, సంపూర్ణతతో దేవునిని ఆరాధించుట. So yesterday we saw the concept of worship. నిన్న ఆరాధన అన్నటువంటి ఆ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. And it says there in verse 2, రెండవ వచనములో ఇక్కడ చెప్పబడింది, Hebrews 10 verse 2, right? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. The worshippers once purged should have no more conscience of sin. గమనించండి, ఇక్కడ ఒకసారి ఆరాధికుడు పరిశుద్ధ పరచబడిన తరువాత ఇక పాప జ్ఞప్తి ఇకను ఉండకూడదు. And so we did quite a big explanation on that. దానికి ఎక్కువసేపే మనం దాన్ని వివరించుకున్నాం. Right, worship. కాబట్టి ఆరాధన, it's a very sacred requirement or a demand of a holy God. పరిశుద్ధుడైన దేవుడు పవిత్రమైన సంపూర్ణమైన ఆరాధనను ఆయన కోరుకుంటున్నాడు, అది చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు కూడా. And we have said also yesterday that sometimes the worship becomes a very ritualistic repetition. నిన్న కూడా మనం చెప్పుకున్నాము, ఆరాధన అనేది ఏదో మాటిమాటికి అలవాటుగా ఆచారంగా చేసేటువంటి ఒక కార్యక్రమం అయిపోయింది మనకి. So we feel that we have to come and we have to say this and that is worship. అందుచేత మనం ఏమనుకుంటున్నాము, ఆ రోజు కూడి వస్తున్నాము, ఏదో ప్రభు సన్నిధిలో ఉంటున్నాము, ఆరాధించేశాను నేను దేవుణ్ణని భావించుకుంటున్నాం. That's not a problem at all. కానీ అది కాదు అసలు ఆరాధన. But what is worship? ఆరాధన అంటే ఏమిటి? Worship is separation from sin. ఆరాధన అంటే పాపము నుంచి ప్రత్యేకముగా ఉండుట. What is sin? పాపం అంటే ఏంటి? You know, it is not, it's a physical moral sin, number one. అది భౌతికమైనటువంటి లేక నైతికమైనటువంటి పాపము అని కాదు. But it's also the sin which is already within us. What is in 1 Peter chapter 2? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఉన్నదే, నమ్మారు గాని వారు మానవలసినవి మానలేదు కదా, నమ్మిన వారిలో ఉన్నటువంటి ఆ వాటిని పాపాలుగా చెప్పాడు. You know, as our brother was saying in the session now, right? ఇంతకు ముందు తరగతిలో అబ్రహాం గారు చెప్పినట్లుగా, what does 1 Peter chapter 2 verse 1 says? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుంది? Right. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల మీరు సమస్తమైన దుష్టత్వమును కపటమును సమస్తమైన వేషధారణ అసూయ మాని. Does it talk about physical moral sin? అక్కడ మనం గమనిస్తే భౌతికమైన లేక నైతికమైన పాపాన్ని గురించి అక్కడ చెప్తున్నాడా? But it talks about the sin which nobody can see. కాదు, భౌతికమైన పాపం అందరికీ తెలిసినట్టుగా చేసిన పాపాన్ని గురించి కాదు, నమ్మిన మనలో ఎవరికి తెలియకుండా మనలోనే ఉన్న పాపాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. Because God can see it. ఎందుచేతనంటే ఆ పాపాన్ని లోపల ఉన్న దాన్ని దేవుడు చూడగలుగుతున్నాడు. We come to him. మనము మరి ఇప్పుడు అవి పెట్టుకొని ఆయన దగ్గరకు వస్తున్నాం. His grace is sufficient to cleanse. మన యొక్క పాపములు కడగడానికి ఆయన కృప చాలిందిగా ఉంది. Then we offer sacrifice acceptable to God through Jesus Christ. అప్పుడు కడగబడిన తరువాతనే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు మనం అర్పించగలుగుతాం. Now that's what was not possible for the people through the sacrifices in the Old Testament. అయితే ఈ విధమైన ఆత్మీయమైన ఆరాధన పాత నిబంధనలో మాటికి బలులు అర్పిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు సంపూర్ణ ఆరాధన వలగాలేదు. So the first 6 verses of Hebrews 10, అందుచేత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 6 వచనాలలో gives you the objective of the law, ఆ ధర్మశాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటో చెప్పాడు. but the limitation because of sin due to repetitive sacrifices. అయితే ధర్మశాస్త్రం యొక్క లక్ష్యం చెప్పి ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయారు. మాటిమాటికి అర్పించే బలులు సంపూర్ణ సిద్ధి ఆరాధికునికి దేవునికి కలుగజేయలేకపోయాయి. But verse 5 to 18, the second part, అయితే అదే అధ్యాయంలో 5వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న 2వ భాగంలో the title here is Perfection Introduced
by Christ. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వెలుగులోకి తీసుకురాబడినటువంటి సంపూర్ణతను మనం చూస్తున్నాము. So yesterday night in the session, if you remember, మీకు జ్ఞాపకం ఉంటే రాత్రి తరగతిలో verse 5 to verse 18, there were 7 important aspects of Christ that we have seen. 5వ వచనం నుంచి 18వ వచనం వరకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెలుగులోకి తీసుకొచ్చిన 7 నూతనమైన కోణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. What's our subject? మన అంశం ఏంటి? Perfection. సంపూర్ణత. In everything. అన్నింటిలో పరిపూర్ణత. We need to understand perfection in everything. సంపూర్ణత అంటే అంటే సమస్తము, అది గుర్తుపెట్టుకోవాలి మనం. Verse 5 to verse 18. 5వ వచనం నుంచి 18వ వచనం వరకు 7 important things of Christ as the perfect one. పరిపూర్ణుడుగా సంపూర్ణుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో 7 లక్షణాలు మనం చూడగలుగుతాం. Verse 5. మొట్టమొదటిగా 5వ వచనంలో at the end it says, a body has thou prepared me. 5వ వచనం ఆఖరులో అన్నాడు, నీవు నాకొక శరీరమును అమర్చితివి. A body prepared. సిద్ధపరచబడిన అమర్చబడిన శరీరము. Absolutely perfect in everything as the Son of God. దేవుని కుమారుడుగా అన్ని విషయములలో కూడాను సంపూర్ణతతో కూడిన శరీరము ఆయనకు సిద్ధపరచబడింది. Untouched by sin. పాపము తాకలేని శరీరం. Absolutely untouched by sin. ఎంత మాత్రము పాపము ముట్టడానికి వీలు లేని సంపూర్ణ పరిశుద్ధ శరీరం. A body prepared by God. దేవుని చేత సిద్ధపరచబడిన శరీరము. So that's why in the Lord's table, అందుచేతనే ప్రభు బల్ల యొద్ద మనము కూడి వచ్చినప్పుడు, when we break off the bread as he said, ఆయన చెప్పినట్లుగా ఇది నా శరీరము అన్నట్లుగా ఆ రొట్టెను మనము విరిచినప్పుడు, he says this is my body broken for you. ఆ రోజు ప్రభు అన్నాడు కదా, మీ కొరకు విరవబడిన నా శరీరము ఇది అన్నాడు ప్రభు. What's the meaning? అంటే దాని అర్థం ఏంటి? When we take part of the broken body, విరవబడిన శరీరానికి సూచనగా ఉన్న ఆ రొట్టెను ముక్కను విరిచి మనం తీసుకుంటున్నప్పుడు, we join in the brokenness of Christ, the brokenness that must come into me. విరవబడినటువంటి క్రీస్తులో మనము ఐక్యమవుతున్నాం గనుక రొట్టెలో సాదృశ్యంగా ఉన్న క్రీస్తు విరవబడ్డాడు, పుచ్చుకున్న మనలో కూడా విరవబడిన విరిగిన అనుభవం ఉండాలి. So I don't taste the bread. నేను ఇంకా రొట్టెను పుచ్చుకోనలేదు. I don't taste the bread. ఆ రొట్టెను నేను రుచి చూడలేదు. But the bread, the significance of the bread tests me. అయితే ఆ రొట్టె యొక్క ప్రాముఖ్యత అన్నది మనను పరీక్షించేటువంటిదిగా ఉంది. What is the test? ఏంటా పరీక్ష? Am I taking that body and am I getting broken? నేను ఆ శరీరాన్ని పుచ్చుకొనబోతుండగా నా ప్రభువు శరీరం విరవబడినట్లుగా నేను కూడా విరిగిన అనుభవములో ఉన్నానా? Why? ఎందుకు? Perfection is through the broken body. ఎందుచేతనంటే విరవబడిన శరీరము ద్వారానే కదా సంపూర్ణత. Are we here? ఇక్కడే ఉన్నారా అందరూ? If I am not broken, నేను విరిగిన అనుభవంలో లేకుంటే I cannot be perfect. నేను సంపూర్ణుడును కాలేదు. Christ's body was broken for whom? క్రీస్తు ప్రభు యొక్క శరీరము విరవబడింది ఎవరి కొరకు? For me. నా కొరకే. For you. నీ కొరకే. For the church. సంఘము కొరకు. Why? ఎందుకు? So that we can be made perfect in that broken body. మనము ఆ విరిగిన శరీరములో పాలు పొంది సంపూర్ణతలోనికి మనం రావాలనే ఉద్దేశం. So what did Christ introduce? కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువు ఏమి వెలుగులోకి తీసుకొస్తున్నాడు? A body prepared. సిద్ధపరచబడిన అమర్చబడిన శరీరము. That body broken. విరవబడిన శరీరము. Passing on perfection to the participants of the body. ఆ రొట్టె శరీరములో పాలు పుచ్చుకునే వారికి విరిగిన అనుభవాన్ని అందించే ఆ శరీరము. Now if I go back from the table covenanting time of
covenant with the Lord. నేను మరి నిబంధన సంబంధమైన ఆ బల్ల నుంచి నేను ముగించుకొని నేను వెనకకు వెళ్తే, and if I don't have the experience of having been broken, నేను ఆ నిబంధన సంబంధమైన చిహ్నాలలో పాల్గొన్న విరిగిన అనుభవం అన్నది నాలో లేకుంటే, right from top to bottom, శిరస్సు మొదలుకొని పాదాల వరకు, spirit, soul and body, ఆత్మ, దేహము అలాగే ప్రాణము సమస్తం కూడా, if I have not been broken, నేను విరవబడకపోతే, విరగకపోతే, taking part of that one broken piece in that bread, విరవబడిన ఆ రొట్టె ముక్క ఒకటి నేను పుచ్చుకుంటే, if I have not been broken in my attitude, ఆ రొట్టె ముక్కను పుచ్చుకున్న నేను నా ఉద్దేశాల్లో విరిగిన అనుభవం లేకుంటే, if I have not been broken in my relationship, నా సంబంధ బాంధవ్యాలలో విరిగిన అనుభవం నేను కలిగి లేకుంటే, if I have not been broken in my communication, నా యొక్క సంభాషణలో నేను విరిగిన అనుభవం కలిగి లేకుంటే, if I have not been broken in my entire object and purpose of life, నా యొక్క జీవిత సంపూర్ణ ఉద్దేశంలో, గురిలో నేను స్థిరత్వాన్ని కలిగి విరిగిన అనుభవంలో లేకుంటే, then according to 1 Corinthians chapter 11, ఏమవుతుంది? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం ప్రకారము, I have unworthily taken part of నేను అయోగ్యముగా ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందుతున్నట్టే. Are we here? నారెక్కడే? Brokenness leads to perfection. విరిగిన అనుభవము సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తుంది. No other way. ఇక వేరే మార్గం లేదు. No other way. వేరే మార్గము లేదు. Try what you want. నీవు ఏది కావాలో అలాగ నడిపించుకో. Try what you want. నువ్వు ఏది కావాలో దాన్ని ఎంచుకో. Unless I'm broken bit by bit by bit. క్రమక్రమముగా నేను ముక్కలు ముక్కలుగా విరవబడుతున్నానా? A body prepared and passed on in brokenness so that you and me be made perfect in Christ. సిద్ధపరచబడి అమర్చబడిన శరీరము విరిగినదిగా మనకివ్వబడుతుంది. ఎందుచేతనంటే దాన్ని పుచ్చుకునే మనలో కూడా విరిగిన అనుభవం ఉండి సంపూర్ణతలోకి మనం సాగాలని. What's the second aspect of perfection? సంపూర్ణతలో ప్రభు వెలుగులోకి తెచ్చిన రెండవ భాగం ఏంటి? Verse 7 and 9. 7 నుంచి 9 వరకు ఉన్న వచనాలు, It is the fulfillment of the will of God. దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. Are we here, right? విన్నారా? What is perfection? సంపూర్ణత అంటే ఏమిటి? It's the fulfillment of the ఏంటి? దేనిని నెరవేర్చుట? దేవుని చిత్తము నెరవేర్చుట. Right. Many times what we think, అనేక సార్లు మనం ఏమనుకుంటాము? I prayed, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, Lord show me thy will. ప్రభువా నీ చిత్తం బయలుపరచయ్యా. Then my mind has started working. అప్పుడు నా మనసు కదలటం మొదలు పెట్టింది. Some things have become comfortable. కొన్ని విషయాలు నాకు అనుకూలంగా కనబడుతున్నాయి. I got my air ticket. నాకు విమానానికి టికెట్ దొరికింది. I got my visa. నాకు వీసా దొరికింది. So it is God's will that I go zim. కాబట్టి నేను ఇతర దేశానికి ఎగిరిపోవడం దేవుని చిత్తం అనుకుంటున్నా. That is not God's will. కాదు, అలాగూ కాదు దేవుని చిత్తం అంటే. What did we read yesterday? నిన్న మనం ఏం నేర్చుకున్నాము? Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. Right. What is the prayer that Jesus taught the disciples? ప్రభు తన శిష్యులకు నేర్పిన ఆ ప్రార్థన ఏంటి? Thy will be done. What? Thy will be done. నీ చిత్తము నెరవేరుదును గాక. On earth. భూమి మీద నెరవేరును గాక నీ చిత్తము. As it is in heaven. ఎట్లాగూ చెప్పండి? పరలోకమందు నెరవేరుచున్నట్లు. Look at the tense, right? The tense. అక్కడ కాలాన్ని కూడా గమనించండి. As it is. ఇప్పుడు నెరవేరుచు ఉన్నట్లుగా. 2000 years ago when Jesus taught it. 2000 సంవత్సరాల క్రితము ప్రభువు చెప్పాడు, ప్రారంభించాడు. Today the Holy Spirit teaching us. నేడు పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. There is a will that is completely being performed in heaven. అంటే పరలోకములో పరిపూర్ణంగా నెరవేర్చబడుచున్న దేవుని చిత్తం అనేది ఒకటి అక్కడ ఉంది. That the entire host of heaven bows to the will of God. పరలోకములో ఉన్నటువంటి సమస్త సమూహము కూడా ఆ దేవుని చిత్తమునకు లోబడి వాటిని జరిగిస్తున్నాయి. Nothing moves without the will of God in heaven. దేవుని చిత్తానికి వేరుగా పరలోకంలో ఏ ఒక్క
ఒక్క జీవి కూడా చలించడం లేదు. In that context it is told about Jesus prophetically. ఆ సందర్భంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడుతుంది. I come to do thy will, O my God. ఏంటి? ఓ దేవా, ఇదిగో నేను నీ చిత్తము నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను. Because no earth or no being on earth has ever understood the will of God. ఎందుచేతనంటే ప్రభువు ద్వారా తప్ప భూమి మీద మరి దేని ద్వారా ఎవరు కూడా దేవుని చిత్తమును గ్రహించలేరు. What's the third thing? ఇక మూడవ సంగతి ఏంటి? Look at verse 10. 10వ వచనంలో మనం చూసాం కదా, By this will, what has happened? ఆ చిత్తమును బట్టి మనకేం జరిగింది చూడండి. 10వ వచనం ఆఖరిలో ఏమన్నాడు? 10వ వచనం ఆఖరిలో, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. By what? దేన్ని బట్టి? By the body of Christ. క్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడుటను బట్టి. What a wonderful perfection, isn't it? ఇది ఎంత అద్భుతమైనటువంటి సంపూర్ణత కదా. Sanctified by that will. ఆ చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడి ఉన్నాము. So there is no other will except what Christ has done. క్రీస్తు నెరవేర్చినది తప్ప ఇక వేరొక దేవుని చిత్తం అనేది లేదు. What's the fourth thing? ఇక 4వ సంగతి ఏంటి? Verse 12. 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఏంటది? ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. This man, after he had offered one sacrifice for sin, sat down on the right hand of God. పాపముల నిమిత్తము సదాకాలము నిలిచే ఒక్కటే బలిగా అర్పించుకున్న ప్రభువు ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. What is this perfection? ఏంటి ఈ కోణములో ప్రభు పరిపూర్ణత? Completing what God has given. దేవుడు తనకిచ్చినటువంటి కార్యమును సంపూర్ణము చేశాడు. What does it say? అక్కడ ఏం చెప్తున్నాడు? Well pleasing to God. దేవునికి ఎంతో ఇష్టమైనది. What's the fifth thing? 5వ సంగతి ఏంటి? Verse 13. 13వ వచనంలో అదే మనం చూస్తున్నాం. సదాకాలము నిలుచు ఒక్క బలి నర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు. The completeness of the lordship of Christ. క్రీస్తు ప్రభువు యొక్క సంపూర్ణమైన శిరసత్వాన్ని మనం చూస్తున్నాం. What's the sixth thing? 6వ సంగతి Verse 14. 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. Perfected them who are sanctified. సదాకాలమునకు వారిని సంపూర్ణులుగా పరిశుద్ధపరిచి ఉన్నాడు. What's the seventh thing? ఇక 7వది ఏంటి? Verse 15. 15వ వచనంలో మనం చూస్తున్నాం. The final aspect of perfection is the wonderful seal and the approval of the Holy Spirit. సంపూర్ణతలో అద్భుతమైన ఆకారం ఏంటంటే రమ్యమైన పరిశుద్ధాత్మ యొక్క ముద్ర. What it says in verse 15, the whereof the Holy Ghost also is a witness to us. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. 15వ వచనం. Now this applies both to the Jews and to the Gentiles. ఈ యొక్క అనుభవాలు ఇటు యూదులకు అన్యులకు ఇరువురికి కూడా వర్తిస్తాయి. In verse 10, 10వ వచనంలో we. మనము. Verse 15, 15వ వచనంలో us. మనకు. Verse 16 and 17, 16, 17 వచనాలలో them. వారికి. means వారు అంటే in course of time, even for the Jewish or the people of Israel. ఇశ్రాయేలు ప్రజలు యూదులు వారికి ఇవ్వబడిన కాలాన్ని గురించి చెప్పాడు. All right, now the third division. ఇప్పుడు 3వ భాగానికి వద్దాం. Hebrews 10 verse 19 to 25. హెబ్రీలకు రాసిన పత్రిక 19వ అధ్యాయం వచనం మొదలుకొని 25వ వచనం వరకు ఇది 3వ విభజన 10వ అధ్యాయానికి. ఏంటది? It's a life of perfection. సంపూర్ణతతో కూడిన జీవితం. What does it mean to live perfect life? సంపూర్ణతతో కూడిన జీవితాన్ని జీవించడం అంటే అర్థం ఏంటి? You don't have to sit and think about it.
కూర్చొని ఆలోచిస్తే కుదరదు సంపూర్ణ జీవితం అంటే ఏందా అని. You don't have to get some extra ideas away from the scripture. లేదంటే లేఖనాలకు వేరుగా నువ్వు ఏదో ఒక ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం లేదు సంపూర్ణత జీవితాన్ని గురించి. God has given a fourfold pattern of perfection. సంపూర్ణ జీవితాన్ని గురించి 4 రకములైనటువంటి విషయాలు ప్రభువు మనకు తెలియపరుస్తున్నాడు. Verse 19 to 21 19వ వచనం నుంచి 21వ వచనం వరకు we find how Jesus Christ is the foundation of perfection. సంపూర్ణతకు ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగూ పునాది అయి ఉన్నాడో మనం చూడగలుగుతాం. His blood, ఆయన రక్తము, his body, ఆయన శరీరము, and his service as the great high priest. అలాగే గొప్ప ప్రధాన యాజకుడుగా ఆయన సేవ. But verse 22 to 25 22వ వచనం నుంచి 25వ వచనం వరకు what does it say? అక్కడ ఏం చెప్పబడింది? Perfection. ఏ సంపూర్ణత అది? Verse 22 22లో draw near to God. మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. Verse 22 is beautiful. Just please read it. 22వ వచనం చాలా రమ్యమైన వచనం, చదువుదాం చూడండి. Look at how perfection works, isn't it? ఎట్లాగూ సంపూర్ణత అనేది తన క్రియ జరిగిస్తుందో చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. I think it will go a whole lifetime if you have to do this. మన జీవితాంతం వరకు మనం ఇలాగ చేస్తున్నట్లయితే You know, you can allow the Spirit of God to bring thoughts from this verse. ఈ వచనములో నుంచి పరిశుద్ధాత్ముడు కొన్ని తలంపులు నీకు ఇవ్వడానికి నువ్వు అనుమతిస్తే, and as you read this, ఇది నువ్వు చదువుతూ ఉన్నప్పుడు you begin to go into the level of perfection. సంపూర్ణత అన్నటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్తావు. Verse 23 కొద్ది సౌండ్ పెట్టమ్మా. ఇది 23వ వచనాన్ని కూడా చూడండి. What does it say? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. It talks about a steadfast life. స్థిరత్వముతో కూడిన జీవితాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. Without wavering. ఏ విధమైనటువంటి చంచలత్వము లేకుండా. What is imperfection? ఏంటి అసంపూర్ణత? What is imperfection? ఏంటి అసంపూర్ణత? Wavering, right? అటు ఇటు ఊగిసలాడడం. I say something today, నేను ఈ రోజు ఒక చెప్తాను, I forget tomorrow. రేపు చెప్పిన మాట మర్చిపోతా. I commit something today, నేను ఒక మాట ఇస్తాను, I forget tomorrow. రేపు మర్చిపోతాను. I say I worshipped on Sunday, నేను ఆదివారం ఆరాధనకు వస్తానంటాను, I will relax on Monday. కానీ మా సోమవారం దాకా విశ్రాంతి తీసుకుంటాను. So much time I spent on Sunday. అంటే అబ్బో ఆదివారం అంతా ఎంతో సమయం గడిపాను. Let me have little time for myself. కనుక నా కోసం సోమవారం కొద్దిగా విశ్రాంతి కావాలి. Right. What does it say? ఇక్కడ ఏం చెప్పబడుతుంది? Perfection is a steadfast life going upwards. సంపూర్ణత అన్నటువంటిది పైకి పరలోకం వైపుకు మనల్ని వృద్ధి పొందించే స్థిరమైన జీవిత క్రమము. Because what it says here? ఎందుకు అక్కడ ఏం చెప్తున్నాడు పౌలు? He is faithful who promised. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. What's the third thing? మూడవ సంగతి ఏంటి? Verse 24. 24వ వచనం. Look at this beautiful aspect of perfection. సంపూర్ణతలో ఉన్న ఈ గంభీరమైన రమ్యమైన అనుభవాన్ని కూడా గమనించండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుదాము. ప్రేమ చూపుట సత్కార్యములు చేయుట ఒకరినొకడు పురికొల్పుట. That's a perfect life of a believer, right? ఒక విశ్వాసి యొక్క సంపూర్ణమైన జీవితం అదే. Is there anything greater than love? ఇంకా ప్రేమ కంటే మించింది ఎక్కువైంది ఏమైనా ఉందా? Right. What's the fourth thing? నాలుగవ సంగతి ఏంటి? And verse 25 it talks about gathering together as a church. 25లో మనం చదువుతున్న సంఘముగా సమాజముగా మనము కూడి వచ్చుట. A life of perfection.
సంపూర్ణతతో కూడినటువంటి జీవితము. Beloved, if you and me and the church will follow this pattern, ప్రియమైన వారలారా, నీవు నేను అలాగే సంఘముగా ఇక్కడ ఇవ్వబడినటువంటి సంపూర్ణత జీవిత కొరకైన క్రమాన్ని అనుసరించి మనం జీవించినట్లయితే, let's be very sure every church will move in perfection. ప్రతి సంఘము కూడాను తప్పక సంపూర్ణతలో సాగుతుంది, దానిని కలిగి ఉంటుందని నేను చెప్తున్నాను. What do we see in the churches right from the last 2000 years? గత 2000 సంవత్సరాల కాలంగా సంఘాలలో మనం దేన్ని చూస్తున్నాము? The Lord has even showed that, isn't it? ప్రభువు కూడా ఆయన ఏముంది సంఘములో అన్నది ఆయన కూడా చెప్తున్నాడు. Right, all the 7 churches from Romans up to Thessalonians. రోమా పత్రిక మొదలుకొని తెస్సలోనిక ఈ 7 సంఘాల వరకు మనం చూస్తే, and the 7 churches in Revelation 2 and 3. తర్వాత ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో ఉన్న ఆ 7 సంఘాలు మనం చూస్తే, the truth is merged and combined. సత్యం అన్నటువంటిది కలిపి చెప్పబడింది. What is the Lord showing? ఏంటి వీటిలో ప్రభు చూపిస్తుంది చెప్తుంది? The imperfection in the gathering of God's people. దేవుని పిల్లలు సమాజముగా కూడి వచ్చుతున్నారు కానీ అందులో చాలా అసంపూర్ణత, లోటు కనబడుతుంది. That's a clear word, and God has asked us to repent, otherwise face judgment. అందుచేతనే మీరు కూడి వచ్చినప్పుడు చాలా లోపాలు ఉంటున్నాయి గనుక సరి చేసుకోండి, లేకపోతే సంగమా నీకు తీర్పు తీరుస్తానని ప్రభు చెప్తూ వచ్చాడు ఈ 7 ఆ 7 సంఘాలకి. But if these 4 aspects can be clearly understood, అయితే ఈ 4 విధములైనటువంటి కోణాలు మన విశ్వాస జీవితం కొరకు స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే, if you look at it, it covers all the New Testament pattern. ఇది ఈ 4 మాటల్లో కొత్త నిబంధన క్రమమంతా కూడా ఆ విధానం మనకు కనబడుతుంది. I assure you, it covers all the New Testament pattern. నేను మీకు హామీ ఇస్తున్నాను, ఖండితంగా చెప్తున్నాను, ఈ 4 అనుభవాలు కొత్త నిబంధన సంపూర్ణత కొరకైన క్రమమంతటిని తెలియపరుస్తున్నాయి. What's the proof? దానికి రుజువు ఏంటి? That is the next portion, verse 26 to 31. 27 నుంచి 31 వరకు ఉంది తర్వాతి భాగము. అందులోనే మనకు రుజువు ఉంది. Right. What is the proof? ఏంటి ఆ రుజువు? If we don't live this kind of a perfect life, మనము ఈ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి నిలకడతో కూడిన జీవితాన్ని జీవించకుండా ఉంటే, verse 26 up to verse 31, 26వ వచనం నుంచి 31వ వచనం వరకు it talks about God's judgment on the church, on the people of God, if we don't pursue perfection. దేవుని పిల్లల మీద, దేవుని సంఘము మీద దేవుడు తీర్చబోతున్నటువంటి తీర్పు ఆ వచనాల్లో మనం చూస్తాం. Immediately after verse 25, 25వ వచనము తరువాత వెంటనే verse 26, how it starts? 26వ వచనం ఎలా ప్రారంభమవుతుందో చూడండి. ఎలా ప్రారంభమవుతుంది? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. That means if I'm not living or following the life of perfection prescribed in 19 to 25, అంటే ఏదైతే 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న వచన భాగాలలో నమ్మిన మనము వ్యక్తిగతంగా సంఘముగా కలిగి ఉండవలసిన ఆ సంపూర్ణత కొరకైన నిలకడ లేకుండా ఉంటే, now let's understand one thing. అప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. This entire truth applies to the church. ఈ సత్యము సంఘం అంతటికి కూడా వర్తిస్తుంది. When the Lord is looking at the church, ప్రభువు ఆయన సంఘాన్ని చూసేటప్పుడు he is not looking at one perfect man. ఆయన ఒక్క పరిపూర్ణ పురుషునిగా సంఘాన్ని ఆయన చూడడం లేదు. Right. What is your name, brother? వినోద్. So now suppose there are around say 40-45 people here. ఇక్కడ మనం ఒక 50 మంది లోపు కూడి ఉన్నాము. Vinod is the only one perfect man in the church. సంఘములో మరి వినోద్ ఒక్కడే సంపూర్ణుడైన మనుషుడు. That is not God's principle. అలాగు కాదు దేవుని యొక్క నియమము. God takes his body, his church together. దేవుడు తన సంఘమును ఒక్క శరీరముగా ఒకటిగా సంఘమంతటిని ఆయన చూస్తున్నాడు. There's no small, no big.
No small, no big. ఇందులో ఇక చిన్న చిన్న గుంపులు అనేటువంటివి ఏమి కూడా లేవు. No knowledgeable, no foolish. గనులని, జ్ఞానులని, గొప్పవారని, తెలివి తక్కువ వారని అలాగూ ఏమీ లేదు. No highly active, no dormant. లేదంటే ఉన్నతమైనటువంటి వారు, సామాన్యులు, చురుకుగా ఉండేవారు, చురుకుగా లేనివారు అనేమి లేదు. The doctrine of perfection is for everyone together. సంపూర్ణత సిద్ధాంతం అన్నటువంటిది సంఘం అంతటికి సమిష్టిగా ఒక్కటే. God has got no favorites. దేవుడికి ఎవరు పక్షపాతము ఆయనకు లేదు. ఆయనకు అనుకూలమైన వారు కూడా ఎవరు లేరు. Abraham is my favorite. I mean, not this. అబ్రహాము గారంటే నాకు చాలా ఇష్టము. ఈ అబ్రహాం గారు కాదు, ఈ అబ్రహాం గారు కూడా కాదు. Very very dangerous too. Abraham గారు. Right. What was Abraham doing? అబ్రహాం ఏం చేశాడు? You know, the rich man was down in hell. ధనవంతుడు అక్కడ పాతాళములో అగ్ని జ్వాలల్లో ఉన్నాడు. But who was in Abraham's bosom? కానీ అబ్రహాము రొమ్మున ఎవరున్నారు? The beggar. ఎవరున్నారు? Any difference? దరిద్రుడు, భిక్షగాడు లాజరు ఉన్నాడు. ఏమైనా తేడా ఉందా? Are you with me? మాతో ఉన్నారా? What does the beggar know? ఆ యొక్క దరిద్రుడికి ఏం తెలుసు? Did he know doctrine? సిద్ధాంతం తెలుసా? Did he know anything? ఏమైనా తెలుసా? But by his heart, he definitely, because if God lifted him by his angels into Abraham's bosom, God knew what is there. అయితే అతని హృదయము ఎలాంటిదిగా ఉందో దేవుడు దాన్ని చూస్తున్నాడు గనుక అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డానికి దేవదూతలను సైతము దేవుడు పంపించాడు. We cannot pass a judgment, right? మనము దానికి తీర్పు తీర్చలేము. If God did it, దేవుడు చేసినప్పుడు he did it. ఆయన చేస్తాడంతే అనుకుంటే. What is the significance of that particular story? అయితే ఆ వృత్తాంతములో అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంది? No favorites with God. దేవునికి ముద్దు బిడ్డలు ఎవరు కూడా లేరు. We are all on one platform. మనం అందరము ఒకే వేదిక మీద ఒకే స్థానంలో మనం ఉన్నాం. That is why we pursue the path of perfection together. అందుచేతనే మనం అందరము కూడా ఒకటిగా కలుసుకొని సంపూర్ణత అన్నటువంటి మార్గములో సాగిపోవలసిన వారుగా ఉన్నాము. That's why it says in Romans chapter 15. అందుచేతనే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో చెప్పబడింది. Read the first two verses. మొదటి రెండు వచనాలు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. కాగా బలవంతులమైన మనము, కాగా ఎవడు? బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, మనలను మనమే సంతోషపరచుకోకూడదు. ఏం చేయాలి? బలహీనుల దౌర్బల్యములను, బలహీనతలు భరించాలి. బద్ధులమై ఉన్నామన్నాడు. My God, that's a very difficult doctrine. ఇది చాలా కష్టమైన సిద్ధాంతం లాగా ఉంది కదా. Right, let's do a small exercise. మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం, అభ్యాసం చేద్దాం. చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం అంటున్నారు. What is a small exercise? ఏంటి ఆ చిన్న ఎక్సర్సైజ్? వ్యాయామం. Brother and sister, right? సహోదరుడు సహోదరి. Right. Think of the last time when you picked up somebody very weak. బలహీనులుగా ఉన్నటువంటి వారిని ఎప్పుడైనా నువ్వు చేయబట్టుకున్నావా? నడిపించినది ఎప్పుడు ఆఖరిసారిగా? వీక్ ఇన్ ద ఫెయిత్ అంటే విశ్వాసంలో బలహీనులైన వారిని, వీక్ ఇన్ నాలెడ్జ్ దేవుని గురించిన జ్ఞానములో బలహీనులైన వారిని, వీక్ ఇన్ కన్సర్నింగ్ థింగ్స్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో కలిగి ఉండవలసిన సంబంధాల విషయంలో బలహీనంగా ఉన్నవారిని. Did the Spirit lead you to identify that person who was weak? ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని గుర్తించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేశాడా? And you went to that person. అలాగూ పరిశుద్ధాత్మ నీకు చూపించాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళావు. వినోద్ రాయ. So you sit down. So you went to that person. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. And you picked him up. పైకి లేపాడు. And he said, brother, సహోదరుడా, we are going where? మనం ఎటువైపు వెళ్తున్నాము? Perfection. సంపూర్ణత వైపు వెళ్దాం రా. Where we are going? ఎక్కడికి వెళ్తున్నాం మనం? Perfection. సంపూర్ణతలోకి వెళ్తున్నాం. Can you see him laughing? ఇప్పుడు నవ్వుతున్నాడు, చూసారా? Right. When did you do that? ఆ విధంగా ఎప్పుడైనా బలహీనులను బలపరిచారా? We have done it. మనం చేయాలి అలా. Praise God. దేవునికి స్తోత్రం. Right.
What does it say in Romans 15? రోమపత్రిక 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక, don't be satisfied with yourself. నేను బలవంతుడుగా ఉన్నాను చాలే అని నిన్ను నువ్వు సంతోషపెట్టుకోకు, అది చాలదు. Take the weak with you. బలహీనులను కూడా నీ వెంట పెట్టుకో, వారి దౌర్బల్యములను భరించి వారిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళు. That is a doctrine. అదే సిద్ధాంతము, సంపూర్ణతలో సాగే సిద్ధాంతం. It's a doctrine of unity in the church. సంఘములో ఐక్యత, ఏకత్వ సిద్ధాంతం అదే. Going where? ఎక్కడికి వెళ్ళాలి? Going to London. లండన్ కా? Going to? మనం ఎక్కడికి వెళ్ళాలి? సంపూర్ణత మార్గములో పరలోకం వైపు మనం సాగిపోవాలి. You know, sometimes people become very humble. కొన్నిసార్లు కొంతమంది చాలా తగ్గించుకుంటా ఉంటారు. What do they say? ఏం చెప్తారు తెలుసా? Heaven is made up of all kinds of people. పరలోకములో అన్ని రకాల మనుషులు ఉంటారు. You know, there's poor, rich, everybody is there. పేదోళ్ళు, ధనవంతులు, ఇట్లా అన్ని రకాల వాళ్ళు అందరూ పరలోకంలో ఉంటారంటారు. Praise God. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. But you know something? కానీ ఇంకొకటి తెలుసా మీకు? Heaven is made up of perfect people. పరలోకము సంపూర్ణుల కొరకే. And the time for perfection for the church is here. సంఘము సంపూర్ణతలో సాగిపోయేదాని కొరకే ఈ భూమి మీద ఉంది. ఇందుకే ఈ సమయం సంఘానికి ఇవ్వబడింది. What are the 4 things? 4 సంగతులు ఏంటి? Good, ఉత్తమము, acceptable, అనుకూలము, సంపూర్ణము, and over there ఇష్టమైనవి, well pleasing. ఆయనకి ఎంతో ఆనందం కలిగించేవి. Okay. What are we on? We are looking at the judgment, right? మనము ఏం చూస్తున్నాము? తీర్పు ఉంది అని చూస్తున్నాం. If 19 to 25 grips our entire church all over the world, 19వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నటువంటి ఆ సంపూర్ణతలో నిలకడ అన్నటువంటి దానిని సంఘముగా మనము కలిగి ఉండకపోతే, సార్వత్రికంగానైనా సరే, be sure about it, nothing is left out of these verses, everything is covered. ఈ యొక్క వచనాల్లో దేన్ని మనం విడిచిపెడడానికి వీలు లేదు, సమస్తమును మనం జరిగించాలి. And at the end what it says? దాని ముగింపులో ఏం చెప్పాడు? Verse 25, 25లో, as you see the day coming. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. But if that doesn't take place, కానీ ఇలాగూ ఆ దినమును చూచి మనల్ని సిద్ధపరుస్తూ సంపూర్ణతలో సాగిపోవటం అన్నది సంఘముగా మనలో జరగకపోతే, then the problem is verse 26 to 31. అప్పుడు 26 నుంచి 31 వరకు తీర్పు. The judgment for those who are not pursuing perfection. సంపూర్ణత కొరకు సాగిపోయి సంపూర్ణతలో నిలిచి ఉండని వారికి దేవుని తీర్పు ఉన్నది. The Bible talks about judgment. దేవుని గ్రంథం బైబిల్ తీర్పును గురించి మాట్లాడుతుంది. Every letter to the churches talks about judgment. సంఘమునకు రాయబడిన ప్రతి ఉత్తరములో కూడా తీర్పును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. The problem with us believers, which is one of the best thing in the world, the believers are the best, is that we are not concerned about judgment. గమనించండి, విశ్వాసులమైన దేవుని పిల్లలుగా ఉన్న మనకున్నటువంటి ఉత్తమమైన లక్షణం ఏంటంటే, మనము తీర్పును గురించి ఎంత మాత్రం కూడా పట్టించుకోని వారుగా మనం ఉంటున్నాం. Why are we not concerned about judgment? ఎందుకు మనం తీర్పును గురించి ఆలోచించడం లేదు? Because there is an assumption within our lives. ఎందుచేతనంటే మన జీవితాల్లో మనం ఇలాగ అనుకుంటున్నాం. What is the assumption? ఏంటా ఊహ? I am perfect as a brethren. నేను సహోదరుడుగా, బ్రదరన్గా నేను పరిపూర్ణుణ్ణి. Means brethren means perfect. బ్రదరన్ అంటే సంపూర్ణులు. Whether perfect as per word or not, but brethren means perfect. వాక్య ప్రకారం సంపూర్ణమా కాదా అది కాదు, బ్రదరన్ వాళ్ళం కాబట్టి మనం పరిపూర్ణులు అనుకుంటున్నాం. You know, I'll just tell you one small incident. ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. You know, many years ago, maybe about 25 years ago, దాదాపు 25 సంవత్సరాల క్రితం, my family, myself, we are traveling by train. వారు కుటుంబంగా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. Right, we were traveling from Pune to Bangalore. పూణే నుంచి బెంగళూరు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. So while we were sitting in the train, రైల్లో కూర్చొని ఉన్నప్పుడు, and so one man just opposite asked my wife, మాకు ఎదురుగా కూర్చున్నటువంటి ఒక ఆయన నా భార్యని ఇలా అడిగాడు, are you Christian? మీరు క్రైస్తవులా అని అడిగాడు.
She got shocked. She said yes. She said yes, I'm a Christian. I'm shocked indi మేము క్రైస్తవులమని చెప్పింది. So he said I'm also Christian. ఆయన చెప్పాడు మేము కూడా క్రైస్తవులమేనమ్మా అన్నాడు. So then comes the next question. తర్వాత ప్రశ్న వచ్చింది. Which denomination? మీదే సహవాసం. So my wife said we are from the believers. మేము విశ్వాసుల సమూహము. Believers church. మేము విశ్వాసుల సంఘం అని చెప్పింది. So that time we were a little bit more excited to say we are from the Brethren Assembly. అప్పట్లో కొద్దిగా మాకు ఉత్సాహంగా ఉంది, మేము బ్రదర్న్ సహవాసానికి చెందిన వాళ్ళమని చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నాం. Right, because we want an identity, ఎందుకంటే మనకు ఒక గుర్తింపు కావాలి కదా, దానికోసం we want a label, good label. ఒక గుర్తు కావాలి, ఒక స్టిక్కర్. So what that person said, అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? good. He said I am from the Seventh-day Adventist. మేము Seventh-day Adventist వాళ్ళు అన్నాడు ఆయన. Right, so he is the finance director for Seventh-day Adventist. Seventh-day Adventist కి డైరెక్టర్ గా ఉన్నాడు ఆర్థిక శాఖలో. They are all going to Bangalore for a convention all over India. 2000 people are coming. 2000 మందికి పైగా మరి కూడి వచ్చేటువంటి ఒక సదస్సు బెంగళూరులో జరుగుతుంది, దాని కొరకు ప్రయాణమై వెళ్తున్నాం. So quite a few are in the train. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు ఆ రైల్లోనే. So what happened? అప్పుడు ఏం జరిగింది? After a little while, కాసేపు అయిన తర్వాత at least about 7 or 8 people from the other compartment came to meet this man. ఇంకొక బోగిలో ఉన్నటువంటి 7-8 మంది ఈయన కలవటానికి వచ్చారు. Right, they all came. వాళ్ళందరూ వచ్చారు. So immediately he introduced. వెంటనే ఆయన పరిచయం చేస్తున్నాడు. This is Sundarajan family. ఇది సుందరరాజన్ గారు, వారి కుటుంబం ఇది. They belong to Brethren Church. వీళ్ళు బ్రదర్న్ సంఘానికి చెందిన వాళ్ళు. And he introduced each one of the Seventh-day Adventists. ఆ Seventh-day Adventist వాళ్ళని కూడా ఒక్కొక్కరిని పరిచయం చేశాడు. He is director this, he is in charge that, he is global head this. ఈయన ఇన్ఛార్జ్, ఈయన డైరెక్టర్, ఈయన గ్లోబల్ హెడ్ అని వాళ్ళ పదవులన్నీ చెప్పి పరిచయం చేశాడు. Now just imagine what happened. ఇప్పుడు ఊహించండి ఏం జరిగిందో. One of the very senior Seventh-day Adventist person. ఆ Seventh-day Adventist వాళ్ళ వ్యక్తుల్లో చాలా అనుభవం కలిగిన ఒక పెద్ద ఆయన. Just imagine 25 years ago what my age was, right? 25 సంవత్సరాల క్రితం అంటే మరి అంకుల్ వయసు ఎంత ఉంటుందో ఊహించుకోండి. Hey, call me uncle, right? So one of the senior person said, Brethren Church? ఆ Seventh-day Adventist వాళ్ళు పెద్ద ఆయన ఒక అన్నాడు, మీరు బ్రదరన్ సంఘ చర్చ్ వాళ్ళ? Very good. చాలా మంచిది. Very good in doctrine. సిద్ధాంతమైన విషయంలో అసలు మీరు చాలా బాగుంటారు అన్నాడు. But zero in works. కానీ క్రియల్లో మాత్రం మీరు పెద్ద సున్నా అన్నాడు. You got a shock. మాకు ఆశ్చర్యపోయాం. We are few passengers there. కొంతమంది ప్రయాణికులు ఉన్నాం ఆ బోగిలో. And he is telling loudly. ఆయన పెద్దగానే అంటున్నాడట, very good in doctrine. సిద్ధాంతపరమైన విషయంలో చాలా బాగుంటారు మీరు. That means they also know that brethren got the best doctrine. అంటే Seventh-day వాళ్ళకు కూడా తెలుసు బ్రదర్న్ సిద్ధాంతము అది సరైనది, బలమైన సిద్ధాంతం అని. But zero in works. కానీ క్రియలో అయితే సున్నా అంటున్నాడు. So I just requested him, brother, all are listening, let's keep silence, we'll talk later. నేను ఆయన గౌరవంగా చెప్పాను, అయ్యా ఇక్కడ చాలా మంది ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాం, ఇంకా ఆపు అని చెప్పాను. What am I saying? నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను? We are privileged to know the truth. That's what it says in verse 26. 26లో అదే చెప్తున్నాడు, సత్యమును ఎరిగినటువంటి ఆ అనుభవము, ఆ భాగ్యము మనకు కలిగింది. But if we sin concerning perfection, అయితే ఈ యొక్క సంపూర్ణత అన్నటువంటి దానిలో సాగిపోయేది లక్ష్య పెట్టకుండా పాపము చేస్తే, then the verses ahead are very terrible. ఆ తరువాతి వచనాలు ఇంకా బహు భయంకరము. Read it. చదవండి, ఎవరైనా ఒకళ్ళు చదువమ్మా. 26 నుంచి 31 వరకు ఏం చెప్తున్నాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. మొత్తం చదివేసేయన్నా. Now look at verse 28 clearly. 28వ వచనాన్ని చదవండి. ఎవరైనను మోషే ధర్మశాస్త్రము, now not the works of the law but ధర్మశాస్త్రం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు కానీ ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల మాట మీద
కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. Then verse 29. అప్పుడు 29లో ఏమంటున్నాడు? త్రొక్కి పరచబడుటకు సాధనమైన రక్తమును ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంతో ఎక్కువైన దండన. Oh my God. It is not for small thing. ఇది చిన్న సంగతి కాదు. It is not for tiny mistakes. ఇదేదో చిన్న పొరపాటు కాదంట. Oh, I told a lie. అయ్యో నేను అబద్ధం చెప్పానే, అట్లా కాదు. Oh my God. దేవా, అయ్యో దేవా. No, it is not for that. అట్లా కాదు. It is for not following the life of perfection. సంపూర్ణత జీవిత మార్గంలో సాగిపోకుండా ఉండడం అన్నటువంటిది చిన్న పాపం కాదు. 19 to 25 beloved is a strong base. 19 నుంచి 25 వరకు ఉన్న వచనాలు స్థిరమైన పునాది ప్రియులారా. You can by heart it. కంఠస్థం చేయొచ్చు వాటిని. మీరు మెడిటేట్ ఆన్ ఇట్. దాన్ని మీరు ధ్యానించండి. క్రై అబౌట్ ఇట్. దాన్ని గూర్చి కన్నీరు కార్చండి. షౌట్ అబౌట్ ఇట్. దాన్ని గూర్చి మొరపెట్టండి. లార్డ్ ఐ వాంట్ దిస్. ప్రభువా ఈ అనుభవం నాకు కావాలయ్యా. ఐ వాంట్ టు పర్స్యూ దిస్. నేను వీటిని పట్టుదలతో చేపట్టుకోవాలయ్యా. బట్ ఇఫ్ ఐ బైపాస్ 25 దాటి పక్కన పెట్టి ముందుకు వస్తే, 16 నుంచి 26కు వస్తే ఈ లేకుండా then అప్పుడు ఏమైంది? verse 26 comes. 26 అనుభవం వచ్చేసింది. If you sin willfully concerning that, బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే, then this judgment comes. ఇక తీర్పు, భయంకరమైన తీర్పు చెప్పాడు. Beloved, God's judgment on the church is a pre-warning for correction. ప్రియులారా, ముందుగానే సంఘము మీదకి పంపబడినటువంటి తీర్పు మనకు ఒక హెచ్చరిక. కరెక్షన్ ఫర్ వాట్? దిద్దుకోవాలనే హెచ్చరిక. ఏమి దిద్దుకోవాలి? కరెక్షన్ టు పర్ఫెక్షన్. సంపూర్ణత ఎక్కడ లోపిస్తుందో దాన్ని దిద్దుకోవాలి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ టు కరెక్ట్ యు. నిన్ను నీవు ఏదో సరి చేసుకోవడం, మార్చుకోవడం కాదు. ఇట్ ఇస్ టు కరెక్ట్ అండ్ టు బ్రింగ్ టు పర్ఫెక్షన్. నీవు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, సంపూర్ణత మార్గంలోకి రావాలి, ఆ స్థితిలో సాగిపోవాలి. And we could just cry aloud to the Holy Spirit. దాని కొరకు పరిశుద్ధాత్మునికి మొరపెట్టుకోవాలి. Help me understand this, oh God. దేవా, నేను ఈ సంగతులు అర్థం చేసుకోవడానికి సహాయం చేయని అడగాలి. That I can join hand with my brother, my sister. నా తోటి సహోదరుడు సహోదరితో నిన్ను నా చేతిని జోడించడానికి సహాయం చేయి. And pursue this path of perfection. మేము కలిసి సంపూర్ణత మార్గములో ఒకటిగా సాగిపోవడానికి సహాయం చేయి. Right, when that is happening, అలాగు జరిగినప్పుడు to those who are now pursuing the path of perfection, ఎవరైతే ఇప్పుడు ఆ సంపూర్ణత మార్గములో సాగిపోతున్నటువంటి వారుగా ఉన్నారో, what's the fifth division? 5వ విభజన ఏంటి అధ్యాయానికి? Verse 32 to 34. 32 నుంచి 34 వరకు ఉన్న వచనాలు. What is it? అక్కడ ఏం చెప్పాడు? Perfection is tested by suffering. సంపూర్ణత శ్రమల ద్వారా పరీక్షించబడుతుంది. It's a beautiful reference or a narration given in verses 32 to 34. 32, 33, 34 వచనాల్లో అద్భుతమైనటువంటి వర్ణన సంపూర్ణత మార్గము శ్రమల ద్వారా ఎలా పరీక్షించబడుతుందో. Why accept this path of suffering to the path of perfection? సంపూర్ణత మార్గంలో ఎదురయ్యే ఈ శ్రమలను, శోధనలను, బాధలను అంగీకరించి ఎందుకు సాగిపోవాలి మనం? Look at end of verse 34. 34 ఆఖరి గమనిస్తే, మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. You have in heaven a better and an enduring substance. మనం గమనించినట్లయితే, ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునున్న స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. Now this is where many fail, right? ఇక్కడే చాలా మంది తొలగిపోతున్నారు. The suffering leads you to that substance. శ్రమ అన్నటువంటిది ఆ స్వాస్థ్యము వైపుకు నిన్ను నడిపిస్తుంది. What is the substance? ఏంటా స్వాస్థ్యము? That is what is referred in Hebrews chapter 12 verse 1, right? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1లో మనం గమనిస్తాం అదే. Faith is what? విశ్వాసం అనేది ఏంటి? Faith is the
substance. 11 కదా. Faith is the విశ్వాసం అనున్నది the substance. ఏంటది? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. That substance is this substance. ఆ స్వాస్థ్యము, ఆ నిరీక్షించబడే ఆ నిజస్వరూపమే ఈ స్వాస్థ్యం. The word substance has come in chapter 12 because of this. ఇక్కడ స్వాస్థ్యము అన్నటువంటి పదము 12వ అధ్యాయంలో దీన్ని బట్టే వచ్చింది. You have in heaven a better and an enduring substance. మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యము పరలోకమందున్నదని ఎరిగి. What is this better and enduring substance? ఏంటి స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యము? That is the very person of Christ. ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ స్వాస్థ్యము, ఆ యొక్క స్థిరమైనటువంటి స్వాస్థ్యము. How many of us want to go to heaven because we want to go for a good mansion? మంచి నివాసాలు ఉన్నాయి కాబట్టి పరలోకానికి వెళ్ళాలి నేనని మనలో ఎంతమంది ఆశపడుతున్నాం? మంచి నివాసాలు ఉన్నాయి కనుక పరలోకంలో వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నాం? మంచి నివాసము. I want a good mansion. మంచి నివాసాలు ఉన్నాయి, సిద్ధపరుస్తానని చెప్పాడుగా ప్రభు. వాటి కోసం ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు పరలోకం? Sometimes believers get so ignorant. ఎందుకో కొన్నిసార్లు మరి విశ్వాసులు చాలా అమాయకత్వంగా ఉంటారు. I think you must have heard of a preacher called Ravi Zacharias. రవి జకరియా అనే ప్రసంగికుని గురించి మీరు వినే ఉంటారు. Now you know what happened to him. ఆయనకి ఏమైందో తెలుసు కదా. A man who preached beautifully all his lifetime. తన జీవితకాలం అంతా అద్భుత రీతిగా ప్రసంగించినటువంటి వాడు. One of the persons, Georgeson, who was one of the senior pastors of that RZIM. ఆ యొక్క RZIM లో ఉన్నటువంటి పాస్టర్లు ఒక ఆయన జాన్సన్. You know what he said? ఆయన ఏమన్నాడంటే, I'm going to pray to God. నేను దేవునికి ఇలా ప్రార్థన చేస్తాను. I want a mansion next to Ravi Zacharias. రవి జకరియా గారి పక్కనే నా నివాసం ఉండాలని ప్రార్థన చేస్తాను అన్నాడు. What a foolish fellow. I mean, this is the madness of believers. ఎంత తెలివి తక్కువతనం విశ్వాసుల యొక్క పిచ్చిట్లా ఉంటుంది కొన్నిసార్లు. They don't know what the word means. ఆ యొక్క పదం అర్థం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. When faith is tried, when your perfection passes through trial, నీ యొక్క సంపూర్ణత మార్గములో శ్రమలు గుండా నువ్వు సాగిపోతూ ఉన్నప్పుడు, you have in heaven a better and an enduring substance. నీవు స్థిరమైనది శ్రేష్టమైనదైన స్వాస్థ్యము పరలోకంలో నువ్వు కలిగి ఉంటావు. And that substance is the realization of your faith. అది నీ విశ్వాసం యొక్క గ్రహింపు మీద ఆ స్వాస్థ్యము ఏమిటో ఆధారపడి ఉంది. What is that realization? ఏంటి ఆ గ్రహింపు? It's Christ and Christ alone. క్రీస్తే, కేవలము క్రీస్తు మాత్రమే ఆ శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యము విశ్వాసికి. If I think I'm going to heaven to get a mansion, నివాసాలు ఉన్నాయి, ఏదో ఒక నివాసంలో ఉండడానికి పరలోకం వెళ్ళాలని నువ్వు అనుకుంటే, I'm living in the greatest misunderstanding of Christian life. క్రైస్తవ జీవితాన్ని చాలా అపార్థం చేసుకొని బ్రతుకుతున్నట్టే. But if I'm going to heaven with that one goal of that substance, కానీ ఆ ఒకడే గురి క్రీస్తు ప్రభువు అన్న ఆయన కొరకు పరలోక ప్రవేశాన్ని నువ్వు ఆశిస్తే, your life is perfected. నీవు సంపూర్ణత మార్గములో ఆత్మీయ పరిపక్వతలో నీవు ఉన్నట్టు. What's the sixth thing? ఆరవ సంగతి ఏంటి? I think we just close up now, right? What's the sixth thing? ముగించుకోవాలి మనం. ఆరవ సంగతి ఏంటి? Verse 35 to 37. 35 నుంచి 37 వరకు వచనాలు. Right. What is that? ఏంటి? You read it. ఒకసారి చదవండి. ఏమన్నాడు? కలుగును, నెరవేర్చిన వారై నిమిత్తము ఉన్నది వచ్చును చాలను. What did we read from verse 5 to 18? 5వ వచనం నుంచి 18వ వచనం వరకు కొన్ని వచనాల్లో మనం ఏం చూసాము? In that, what is the second thing that Christ introduced? ఆ 5 నుంచి 18 వచనాల్లో క్రీస్తు ప్రభు వెలుగులోకి తెచ్చిన సంగతులలో రెండవ సంగతి ఏంటి? I have come to do your will, O God. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. రెండవది కదా. Now the Holy Spirit is taking us through the journey. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క సంపూర్ణత ప్రయాణములో మనల్ని నడిపిస్తున్నాడు. At the end of that journey,
ఆ యొక్క ప్రయాణం యొక్క ముగింపులో what does it says here? ఏం చెప్పబడుతుంది? After you have done the will of God. దేవుని చిత్తము నెరవేర్చిన తరువాత, he did the will of God. తాను దేవుని చిత్తము నెరవేర్చాడు ఆయన. Why? ఎందుకు? So that in his perfection you and me would do the will of God. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చిన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న మనం కూడా దేవుని చిత్తము నెరవేర్చినటువంటి వారంగా ఉండాలి. So we have need of patience. దాని కొరకు ఓర్మి మనకు అవసరమై ఉన్నది. Having done the will of God, we receive the promise. దేవుని చిత్తము నెరవేర్చిన వారమైనప్పుడు మనము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవారుగా ఉంటాము. But the final seventh division is verse 38 and 39. 38-39 ఆ 10వ అధ్యాయములో ఆఖరి విభజన, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. Now the word starts in English by the word now. ఇంగ్లీష్ లో ఇప్పుడు అనే దాంతో మొదలవుతుంది. What is the meaning of the word ఇప్పుడు? ఇప్పుడు అంటే అర్థం ఏంటి? The word now means all this is given. All this is given. ఇవన్నీ కూడాను ఇవ్వడము. Now what is the problem? ఏంటి సమస్య? ఇప్పుడు you have any problem? మనకి ఏదైనా సమస్య ఉందా? Now ఇప్పుడు the just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. What is the meaning? దాని అర్థం ఏంటి? I told you that word just is the word a man perfected in righteousness. నీతి అంటే నైతికమైన జీవితములో సంపూర్ణుడైనటువంటి వాడు అని అర్థం అని చెప్పుకున్నాం. The word just is you're justified, you're perfected in righteousness. నీతి అంటే నీవు నీతి యందు నీతిమంతునిగా సంపూర్ణము చేయబడి ఉన్నావు. Beloved, as we move ahead, ప్రియులారా, మనము సాగి ముందుకు వెళ్తుండగా what is God calling us to? ఎందుకొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు? Perfection. సంపూర్ణత కొరకు పిలుస్తున్నాడు. What is the language? ఏంటి భాష? Divine language. You can speak in tongues. దైవికమైన భాష. మీరు భాషల్లో మాట్లాడొచ్చు. What is the tongues you will speak in? ఏ భాషల్లో మాట్లాడాలి? Not that tongues. వాళ్ళు మాట్లాడే భాషలు కాదు. But what is the tongues of heaven? పరలోక భాషలు ఏంటి? Perfection. సంపూర్ణత. I don't understand it, Lord. నాకు సంపూర్ణత అంటే అర్థం కాలేదు ప్రభువా. But God says, I'm there. ప్రభు అంటాడు, ఇదిగో నేను ఉన్నాను ఇక్కడ. I'll let you speak the language. నేను ఆ సంపూర్ణత భాష నీకు నేర్పుతాను. But if I don't want to speak that language, ప్రభువా, మరి నువ్వు మాట్లాడిన ఆ భాష నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదయ్యా. if I don't want to do it, నేను అది చేయడం నాకు ఇష్టం లేదు. what does verse 38? Read verse 38 and 39. అప్పుడు 38-39 వచ్చిన ఏమన్నాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, వాడు వెనక్కి తీసినట్ల వాని ఆత్మయందు నాకు సంతోషము ఉండదు. What does it say? If a man draws back to perdition. వెనుకకు తీసిన ఎడలా. Now look at that word perdition. వెనుకకు తీసిన ఎడలా. It's the opposite to the word perfection. సాగిపోవడానికి వ్యతిరేక పదము వెనుకకు తీయటము. Are you with me? ఉన్నారా నాతో? English word is perdition. వెనుకకు తీయవద్దు. The word perdition means I do not desire perfection. దాని అర్థం ఏంటంటే నాకు సంపూర్ణతలోనికి సాగిపోవడం ఇష్టం లేదు. I'm not interested in the things of God. నశించుటకు వెనుక తీయటంటే నాకు ముందుకు సాగటం ఇష్టం లేదు. దేవుని సంబంధమైన సంగతులలో కార్యములలో నాకు ఇష్టం లేదు. I'm not bothered about these things. ఆ దేవుని సంబంధమైన విషయాల గురించి నాకేం బాధ లేదు. Right. God has given that example in Matthew 25. అయితే మత్తయి సువార్త 25లో ప్రభు దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. What is that example? ఏంటి ఆ ఉదాహరణ? He gave one talent to that man. ఒక తలాంతు వానికి ఇచ్చాడు ఒకనికి. What did he do? తాను ఏం చేశాడు? He found fault with God. దేవునిలోనే ఆ యజమానులోనే తప్పు కనుక్కుంటున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. Instead of following perfection what is given, తనకి ఇవ్వబడిన దానిలో సంపూర్ణతలోనికి సాగిపోవడానికి బదులుగా he found fault with God. దేవునిలోనే తప్పు మోపుతున్నాడు. That's what perdition does. నశించుటకు వెనక తీయడం అంటే అదే. Instead of accepting perfection as a gift, సంపూర్ణత అన్నదాన్ని దేవుని వద్ద నుంచి ఒక వరంగా మనం తీసుకుని సాగిపోవడానికి బదులుగా we tell God, Lord, maybe he is better than me, I'm okay, when I'll do what I want. దేవా ప్రభువా, నేను ఆయన కంటే నయ్యంలే, నేను బాగానే ఉన్నాను, ఉన్న స్థితిలోనే నేను ఎట్టో సాగిపోతాను అనుకుంటాం. What is the Lord saying?
కాదు, ప్రభు ఏమంటున్నాడు? Cast him out. నశించుటకు వెనుకుతుది వాడిని వెలుపలకి పారవేయండి. Matthew 25, right? మత్తయి సువార్త 7 వాడిని వెలుపలికి లాగివేయండి. Cast out that unprofitable servant. ఆ నిష్ప్రయోజకమైన పనికి మాలిన దాసుని వెలుపలికి లాగివేస్తారు. Hebrews 10:38 and 39. హెబ్రీ పత్రిక 10:38-39 వచనాలు అదే. My heart has no pleasure in a person who doesn't want perfection. నశించుటకు వెనుక తీస్తూ సంపూర్ణతలో సాగిపోవడానికి ఇష్టము లేని వాని యందు నాకు సంతోషము ఉండదు. What do I decide today? కాబట్టి నేను ఏం నిర్ణయించుకోవాలి ఈరోజు? What is the divine language? దైవికమైన భాష ఏంది చెప్పండి? What is the divine language? సంపూర్ణ మగుటకు సాగిపోదుము. Can you say that? చెప్తారా మాట మీరు? Say to one another. ఒకరితో ఒకరు చెప్పుకోండి. సంపూర్ణుల మగుట. Perfection. Perfection. Go on to perfection. Okay. The Spirit of God leads the church to perfection. అలాగూ సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు ఏకముగా సంపూర్ణత వైపు నడిపించునుగాక. ప్రభు తలంపులు దీవించుగాక. దేవుని ఆత్మచేత బలపరచబడి వాక్య ప్రకారంగా మన విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో, సంఘ పరిచర్యలో క్రీస్తు సంపూర్ణత కలిగి పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడి మనం సాగిపోయినట్లుగా ప్రభు మీద ఆధారపడి వాక్య లేఖన సత్యాలను అనుభవపూర్వకంగా ఎరిగిన తర్వాత ఎక్కడ సంపూర్ణత లోపించిందో ఆ లోపాలను సరిచేసుకొని పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధతలో సంపూర్ణత కలిగి ఆత్మీయంగా మనం సాగుదాము.